కోల్కతా డాక్టర్ మర్డర్ విషయంలో చాలా పెద్ద కుంభకోణమే బయటపడింది. ఆమెది పర్సనల్ ఇష్యూ కూడా ఉంది. వాళ్ళ బంధువులు ఎవరో కావాలని చేపించారు అని ఒక వాదన కూడా ఉంది. పోస్ట్ మార్టం చేయడానికి హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకోలేదు. చాలా బ్రూటల్గా జరిగింది. 150 గ్రామ్స్ స్పెర్మ్ తన కడుపులో ఉంది అంటే ఎంతమంది ఆమెను పాడు చేశారు. ఒక్కడే బయటకు వచ్చాడు, మరి మిగతా వాళ్ళు ఎక్కడ? ఇది జరిగిన మరుసటి రోజు నుంచి హాస్పిటల్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే హాస్పిటల్లో చిన్న చిన్న పోర్షన్స్ పడగొట్టడము, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఏంటి? సీన్ చాలా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు. మమతా బెనర్జీ ప్లకార్డ్స్ పట్టుకుని ర్యాలీ చేస్తుంది, న్యాయం చేయాలి అని. ఎవరు చేయాలి? ఆమె ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆమె ర్యాలీ చేస్తుంది అంటే దేక్మర రౌడీజం అని బిల్డప్ ఇస్తుంది. ఆమెకి అంతా తెలుసు. ఒక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళని బయట పడేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళని కవర్ చేసుకోవడానికి మమతా బెనర్జీ గారు ట్రై చేస్తున్నారు. మమతా బెనర్జీ మీద అగెన్స్ట్గా మాట్లాడినందుకు అరెస్టులు కూడా చేపించింది నిన్న. ఇది స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఎలాగైనా బతకొచ్చు అంటే ఇలా మానభంగాలు చేసుకుంటూ బతుకుతున్నారన్నమాట. ఎందుకంటే సరైన శిక్షలు లేవు. తెల్లవారితే ప్రభుత్వాలు మారిపోతాయి, తెల్లవారితే కొత్త కొత్త పదవులు పుట్టుకొస్తాయి, తెల్లవారితే 500 నోట్లు బ్యాన్ అయిపోతాయి, 2000 నోట్లు బ్యాన్ అయిపోతాయి. కానీ ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే ఆ చేసిన వారిని శిక్షించడం అన్నది జరగదు. అందుకే హ్యాపీగా చేసుకుంటూ పోతున్నారు. తప్పేముంది? ఏం చేస్తారు? మహా అయితే యూట్యూబ్లో మొత్తుకుంటారు. ప్రింట్ మీడియా, పేపర్ మీడియా ఇష్టం వచ్చింది రాసుకుంటుంది. తర్వాత ర్యాలీలు చేస్తారు, అంతే. ఓ 10 రోజులు ర్యాలీలు జరుగుతాయి, ఇంకో 10 రోజులు సోషల్ మీడియాలో. తర్వాత వ్యూస్ రావట్లేదని సోషల్ మీడియా వాళ్ళు ఆ విషయం గురించి వదిలేసి ఇంకో విషయం గురించి పట్టుకుంటారు. ఈలోపు ఇంకోటేదో జరుగుతుంది, న్యాయం మాత్రం జరగదు. ఈరోజు మీరు చూసుకుంటే ఈ డాక్టర్ పేరు, వయసు ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్టు మీద చదువుతుంది, ఎలా ట్రీట్మెంట్ ఇస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి మొత్తం బయటకు వచ్చేసేసాయి. పేరు ఎందుకు బయటకు చెప్తున్నారు? ఆమె ఫోటో ఎందుకు బయటకు పెట్టారు సోషల్ మీడియాలో? ఒక్కసారి మానభంగం జరిగి ఒక్కసారి మర్డర్ జరిగింది. కానీ ఆమె ఫోటోలు బయటపెట్టి మాటి మాటికి 150 గ్రాముల స్పెర్మ్ ఉంది, కాళ్ళు ఇలా ఉన్నాయి, ఒంటి మీద బట్టలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ప్రైవేట్ పార్ట్స్ గురించి అంత చర్చ చేసి 1000 సార్లు మానభంగం చేస్తున్నది సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. కఠినమైన శిక్షలు మర్డర్ చేసిన వాళ్ళకి కాదు, ఇలాంటి పనులు, ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టిన వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు ఉంటే బాగుంటుంది.